కీర్తనల గ్రంథము 110వ కీర్తన, పేజీ నంబరు 512వ పేజీ. 110వ కీర్తన మొదటి కొన్ని వచనాలు నేను చదువుతాను, చూడండి. 110వ కీర్తన. ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడిపార్శ్వన కూర్చుండము. యెహోవా నీ పరిపాలన దండమును సియోను నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులు శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ స్వరూపుడమైన తండ్రి, అత్యంత కృప కలిగిన దేవ, నమ్మకమైన మా ప్రభువ, ఘనుడైన మా రాజా, నీ పరిశుద్ధమైన నామనకై స్తోత్రములు తండ్రి. చదవబడిన ఈ మాటలు మా కొరకై నీవే బోధకుడవై నాయన మా అందరికీ అర్థమయ్యే రీతిలో అందరితో నీవే మాట్లాడి మమ్మలను మా ప్రభా నీ సత్యములో నడిపించుదరని, నీ పక్షంగా ఈ మాటలు ఉచ్చరించడానికి ప్రకటించడానికి అయోగ్యుడినైనా మరుగుపరచమని మా ప్రభు రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు ఘనమైన నామున స్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమించబడిన ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి మాట మనము కొంత ధ్యానం చేద్దాం. ఈ కీర్తన దావీదు కీర్తనగా మనం చూస్తున్నాం. పైన ఉంది దావీదు కీర్తన అని ఉన్నది. ఇక్కడ దావీదు ఏం చెప్తున్నాడంటే, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు అంటే తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో చెప్పబడినటువంటి మాట. తండ్రి అయిన దేవుడు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. పరలోకములైనటువంటి దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా మనకి కలిగించినటువంటి ఈ వాక్ని మనకి ఇక్కడ తెలియజేస్తూ సెలవిచ్చిన వాక్ అంటూ, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వన కూర్చుండుము అని కీర్తనాకారుడు చెప్తున్నాడు. ఈ కీర్తన యేసు ప్రభు యొక్క ఆయన ప్రభువని తెలియజేస్తున్నాడు అన్నమాట. చాలా మంది యేసుని ఏమనుకుంటున్నారంటే, ఆయన యూదా బెత్లెహేములో పుట్టినాడు కాబట్టి, నజరేతులో జీవించాడు కాబట్టి ఈయన నజరేయుడైన యేసు అని, లేకపోతే శరీరధారిగా వంశరీత్యా చూస్తే యూదా గోత్రములో యెషయా కుమారుడైనటువంటి దావీదుకు వారసుడిగా అంటే కుమారుడిగా పుట్టినాడని చాలామంది ఇట్లా ఆయనని శరీరపరంగా శరీరము సంబంధంగానే ఆలోచన చేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ కీర్తనాకారుడు చెప్తున్న ఈ అంశం ఏంటంటే, ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు అంటే తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి ఆ ప్రభువుని గురించినటువంటి లేఖనం. ఈ విషయాన్ని ఆ దినాల్లో ఉన్నటువంటి శాస్త్రులు, సద్దుకయ్యులు, దేవుని యొక్క ఆ సమాజ మందిరాల్లో అధికారులుగా ఉన్నటువంటి వారు ఆ దినాల్లో ప్రభువుని ఇదే రీతిగా వారికి తెలియజేస్తా వస్తా ఉన్నారు. సంఘములో ఉన్నటువంటి సమాజ మందిరములో వారు బోధ చేస్తున్నప్పుడు ఈ యేసు ప్రభువుని గురించి ఏమని చెప్తున్నారంటే, ఈయన నజరేయుడైనటువంటి యేసని, ఈయన దావీదు కుమారుడని, ఈయన గురించి ఇలా చెప్పుకుంటూ వస్తా ఉన్నారు. దేవుని యొక్క ఉద్దేశాలు, తండ్రి యొక్క చిత్తము భూలోకములో నెరవేర్చడానికి ఆ కుమారుణ్ణి ఏర్పాటు చేసుకొని ఆయనను శరీరధారిగా భూలోకానికి పంపించినటువంటి సత్యాన్ని వారు
ఆ దినాలలో ప్రకటన చేయట్లేదు. అందుకని ఆయన పుట్టి 33.5 సంవత్సర కాలం భూలోకములో జీవించినంత కాలములో మనం చూస్తే ఆయన్ని ఎవరు కూడా ఆయన ప్రభువుగా అంగీకరించట్లేదు. ఆయన క్రీస్తుగా, అభిషక్తుడుగా, పాప విమోచకుడుగా, మన పాపాలకు ప్రాయశ్చిత్తము కలుగజేసినటువంటి వాడుగా ఎవరు ఆయనను ఎన్నిక చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఆ దినాల్లో ప్రకటన చేస్తున్నటువంటి వారు ఏమని ప్రకటన చేస్తున్నారంటే ఆయన ప్రభువుగా ప్రకటన చేయట్లేదు. యేసేపు మరియలకు ఆయన పుట్టినాడని, ఆయన ఆ లేఖనాల్లో చెప్పబడిన రీతిగా ఆయన యూదా గోత్రములో పుట్టినాడని, ఆయన దావీదు కుమారుడని ఇలా ఆయనను ప్రకటిస్తున్నారే కానీ ఆయన వాస్తవానికి పరలోకములైనటువంటి తండ్రికి ప్రియమైన కుమారుడని ఆయనను ప్రకటన చేయలేకపోతా ఉన్నారు. అందుకనే దావీదు చాలా మంది 6 దినాలు దావీదు ఉన్నప్పుడు కూడా ప్రకటన చేస్తుంటారు కదా, ఈయన దావీదు కుమారుడని. అయితే దావీదు ఆ మాట అనట్లేదు. ఎవరంటున్నారు ఈ మాట? ఆ దినాల్లో ప్రకటన చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఈయన దావీదు కుమారుడని, నజరేయుడైన యేసు అని ఈయనని ప్రకటన చేస్తున్నారే కానీ ఈయన పరలోకపు తండ్రి యొక్క కుమారుడని, తండ్రి చిత్తాన్ని భూలోకంలో నెరవేర్చడానికి వచ్చినటువంటి ప్రభు అని వారు ప్రకటన చేయట్లేదు. కాబట్టి దావీదు ఇక్కడేమంటున్నాడంటే ఈ కీర్తనలో, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, ప్రభు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ఈయన దావీదేమని ప్రకటన చేస్తున్నాడు ఇప్పుడు ఈ మాటను బట్టి? అయ్యా దావీదేం చెప్తున్నాడు? ఈయన ప్రభువు అంటున్నాడు. కానీ కొరవాళ్ళు దావీదు కుమారుడు అంటా ఉన్నారు. నజరేయుడైన ఆయన నజరేతులు చాలా రోజులు జీవించాడు కాబట్టి ఆయన ఏమనుకుంటున్నాడు? నజరేయుడైన క్రీస్తు, నజరేయుడైన యేసు అంటున్నారు. అందుకనే ఆరాధన చేస్తున్న మనము, ఆయనకు స్తుతులు చెల్లిస్తున్నటువంటి మనము, ఆయనకి విజ్ఞాపన చేస్తున్నటువంటి మనము ఎలా ఆయనకి ముగింపు మనం చేయాలంటే తండ్రికి యేసు నామమునని మనం సింపుల్గా చేయకూడదమ్మా. ఏమని చేయకూడదు? యేసు నామం అని సింపుల్గా ఆ నామాన్ని మనము అందరిలాగా ఉచ్చరించడానికి, ఆ నామము గొప్ప నామం. ఆయన ప్రభు అయినా మీరు చూడండి, పత్రికలన్నీ చూడండి, ఏదైనా తీసుకోండి, పత్రికలో ఏమని చెప్పబడిందో చూడండి. ఏ పత్రికైనా తీసుకోండి, కొరింథీయులు రావచ్చు, ఆ అపోస్తలుల కార్యములు కావచ్చు, ఆ రోమా కావచ్చు, మీరు ఎఫెసీ కావచ్చు, ఏ పత్రికైనా తీసుకొని ప్రారంభ వచనాలు మనం చూస్తే ఏమంటున్నారు చూడండి. ఏదైనా ఒక పత్రిక చదవండి. సపోజ్ కొరింథీ పత్రిక తీసుకోండి, రోమా పత్రిక తీసుకోండి, ఏదైనా ఒక పత్రిక చదవండి, మొదటి వచ్చిన చదవండి. దేవుని చిత్తము వలన దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క చూడండి. యేసు తర్వాత ఆయనకి ఏమని చెప్తున్నాడు? క్రీస్తు అని అంటే అభిషేక్తుడు. తర్వాత ఈయన కింద చాలా సందర్భాల్లో చెప్తున్నా, అదే కింద భాగంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఏమంటున్నాడు? మన ప్రభు అయిన యేసు క్రీస్తు. మనం సింపుల్గా యేసు నామం అనేసి ఏమేస్తున్నాం? సింపుల్గా ఆ నామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నాం. ఆ నామాన్ని మనము, అది భయంకరమైన నామం అని రాయబడి అర్థమవుతుందండి. అన్ని నామముల కంటే ఈ నామము పైనామము, హెచ్చైన నామం అది. అందుకనే తిమోతి చెప్తూ, తిమోతి ఈయన సాధారణమైన వ్యక్తి కాదయ్యా, ఈయన శ్రీమంతుడైన దేవుడు. ఈయన ఎవరంటే ఈయన శ్రీమంతుడైన దేవుడు, ఈయన సర్వాధికారి, ఈయన రాజులకు రాజు. మీరు ఊరికినే ఇన్ని ఆశామాషలు అనుకుంటున్నారేమో. సాధారణంగా వడ్లవాని కుటుంబంలో పుట్టాడు అనుకొని చాలా సింపుల్గా తీసుకుంటున్నారేమో. కాదయ్యా, ఈయన శ్రీమంతుడైన దేవుడైన
సర్వాధికారి అయిన దేవుడు, ఘనత మహిమ ప్రభావములు పొందనర్హుడైన వాడైన. అర్థమవుతుందమ్మా? ఈ నామాన్ని మనము సింపుల్ గా ఉచ్చరించడానికి ఏమాత్రం కూడా వీల్లేదు. దావీదేమంటున్నాడు, నా ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన. సరే, ఆయన గురించి యేసు ప్రభు శరీరధారికి ఉన్న దినాల్లో ఏమనుకుంటున్నారు చూడండి. మార్కు చదవండి. ఉండండి, ఏం చెప్పాను? మత్తయి 22:41. మత్తయి 22:40. పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగింది. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు. ఏమండి, ఏం చెప్తున్నాడు ఈయన? ప్రభువు చూడండి, ఆ దినాల్లో ఉన్నటువంటి వారితో, ఈ శాస్త్రులతో, ఈ పరిచయులతో ఆయన సంభాషణ చేస్తూ, ఒకప్పుడు పరిచయులతో కూడి ఉండగా యేసు వారిని చూచి, పరిచయులతో అడుగుతున్నాడు ఈయన. ఏమా? పరిచయులతో అడుగుతున్నాడు. ఎవరు అనుకుంటున్నారు యేసు ప్రభు? ఎవరు అనుకుంటారు ఈయన్ని అని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు? క్రీస్తుని గురించి అడుగుతా ఉన్నాడు ఆయన. అభిషేక్తుడైనటువంటి దేవుని గురించి మీరు ఏమనుకుంటున్నారు అని అడిగాడు. అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారయ్యా? దావీదు కుమారుడా. కానీ దావీదు ఏమన్నాడు? ఇక్కడ యేసు ప్రభువే చెప్తున్నాడు. ఏమ్మా? దావీదే ఏమన్నాడో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు దావీదు? ఆయన ఆత్మపూర్ణుడై చెప్తున్నాడు దావీదు. దావీదు ఆయనని ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగో అతని కుమారుడు అవుతాడు. చాలా మంది ఈ భౌతికంగా ప్రభువుని ఇలా చూస్తున్నారన్నమాట. భౌతికమైన విషయాలలోనే ప్రభువుని ఘనపరుస్తా ఉన్నారు. ఇంకా ఆయన నిజ దేవుడని, పాపులకు విమోచకుడని, పాపానికి ప్రాయశ్చిత్తం కలగజేయడానికి, తండ్రి చిత్తాన్ని భూలోకములో నెరవేర్చడానికి వచ్చిన దేవుని కుమారుడని ఏమయ్యా గమనించలేకపోతున్నారు. ఆయన వంశరీత్యా యోధా గోత్రంలో పుట్టాడు కాబట్టి యోధా గోత్రము కొదమ సింహమని, ఇలా ప్రభువుని ఆయన దేవుడని, ఆయన మన విమోచకుడని ఆ దినాల్లో కూడా గుర్తించలేకపోతున్నారు. అందుకనే వారి విషయమే ప్రభు ఇక్కడ వారిని అడిగి తెలుసుకుంటారు. మీరు ఏం చెప్తున్నారు, ఏం ప్రకటన చేస్తున్నారు? ఒక దినాన సమాజ మందిరంలో బోధ చేయటానికి యేసు ప్రభు సమాజ మందిరంకి వెళ్ళి బోధ చేసినాడు. బోధ చేసి ఆయన 18 సంవత్సరాల నుంచి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమెను ముట్టి ఆమెను బాగు చేసినాడు. ఆమె యొక్క ఉన్నటువంటి ఆ బంధకం నుంచి ఆమెకు విడుదల కలగచేసినాడు. అక్కడున్నటువంటి ఆ సమాజ మందిరపు అధికారి ఏమంటున్నాడయ్యా? ఇది మంచి కార్యమేనని తలస్తున్నాడా? తలంచట్లేదు. ఏమంటున్నాడు? మీకు బాగుపడటానికి 6 దినాలు మిగులున్నాయి, అప్పుడొచ్చి మీరు స్వస్థత పొందాలా, ఇది విశ్రాంతి దినము, ఈ దినాన్ని ఎన్ని చేయకూడదు అని. వారిని బట్టి ఆయన బట్టి ప్రభు అది కరెక్ట్ అని అన్నాడమ్మా? అన్నాడా? ఏమన్నాడు? వేషధారులారా. ఏమన్నాడు వాళ్ళని? వేషధారులు అంటున్నారు. ఏమని ప్రకటన చేస్తున్నారు? ఈయన ప్రభు అని, ఈయన పాప విమోచకుడని, పాపానికి ప్రాయశ్చిత్తము కలగజేసిన దేవుడని ఆయనను ప్రకటన చేయటం లేదు.
అందుకని ఆ దినాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన అదే రీతిగా అనుకుంటా ఉన్నారు. అందుకే ఇక్కడ యేసు ప్రభువే ఈ ప్రస్తావన తీసుకొచ్చాడు. ఏమంటున్నాడు చూడండి, చదువయ్యారు 45. దావీదు ఆయనని ప్రభువని చెప్పిన ఎడల ఆయన ఎలాగో అతనికి కుమారుడగునని వారిని అడుగగా ఎవడును మారు మాట చెప్పలేకపోయాను. ఎవరు కూడా, చాలా మంది అక్కడ కూర్చొని ఉన్నారు ఆ శాస్త్రులతో పాటు. ఎవరు కూడా అక్కడ కూర్చున్న వారిలో కూడా ఎవరు కూడా ఏమి చెప్పలేకుండా. ఇంకా ఏమంటున్నాడు అక్కడ, మరియు ఆ దినము నుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడుగా తెగింపలేదు. అర్థమైందండి? ప్రియమైన సహోదరుడా సహోదరి, మనం చేరువచ్చిన మనము మన పాపాలకు ప్రాయశ్చిత్తము కలుగజేసినాడని, మన పాపాల కోసం ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడని విశ్వసించిన మనం ఆయన్ని ఎలా అనుకుంటూ ఉన్నాం? ఆ దినాల్లో అయిపోయింది, కానీ ఈ దినాల్లో మనము ఆయన ఎలా అనుకుంటున్నాం? ఆయన ప్రభువుగా అనుకుంటున్నామా, లేకపోతే నీకు వచ్చే సమస్యల నుంచి విడుదల కలగ చేయడానికి ఆయన ఒక ఏదో వరాలు దయచేసే ఆయనలాగా అనుకుంటున్నామా? ఎలా అనుకుంటున్నాం మన జీవితాలు? చూడండి ఇంకా ఏమంటున్నాడంటే, మత్తయి రాసిన లూకా రాసిన సువార్తలో చూడండి. లూకా రాసిన సువార్త 20వ అధ్యాయము 41వ వచనం చదవయ్యా. ఆయన వారితో, క్రీస్తు దావీదు కుమారుడని జనులు ఎలాగూ చెప్పుచున్నారు? నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నాకు కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని కీర్తనల గ్రంథములు దావీదే చెప్పి ఉన్నాడు. దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగో అతని కుమారుడగునని చెప్పాను. అర్థమవుతుందండి? ఏమండి, లూకా కూడా చెప్తా ఉన్నాడు ఈ విషయాన్ని. కిందకి రండి, ఇంకా ఏం చెప్తున్నాడు అక్కడ? ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇట్లానే శాస్త్రులను గురించి జాగ్రత్త. ఏమ్మా, ఇందాక ఎవరు? పరిసయ్యులు, ఇక్కడ శాస్త్రులు. ఈ పరిసయ్యులు శాస్త్రులు ఏం చెప్తున్నారో చూడండి. ఆడెందాక చూసినాము పరిసయ్యులని, ఇక్కడ శాస్త్రుల గురించి జాగ్రత్త పడుడి. వారు నిలుపుట అంగీలు ధరించుకొని వారు ఏం కోరుకుంటున్నారంటే, ప్రియమైన సహోదరుడా సహోదరి, వారు ప్రభువుని ప్రకటించాలని, నిజ విమోచకుడైనటువంటి ఆ తండ్రి అయిన కుమారుని ప్రకటించాలని వారికి ఉద్దేశం ఏమీ లేదు వారి జీవితాలలో. అర్థమవుతుందండి? వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? వాళ్ళు చెప్పండి, చదవండి. వారు నిలువుటంగీలు ధరించుకొని ఏం చేస్తున్నారంటమ్మా? తిరుగుతున్నారు వాళ్ళు. అంటే లోకం చూస్తున్నప్పుడు వారికి ఉన్నటువంటి ఆ వస్త్రధారణ చూసి, వారు ధరించినటువంటి ఆ సిలువలు వేసుకొని లేకపోతే అవన్నీ ధరించుకొని అవి చూస్తుంటే ఆ లోకంలో వాళ్ళు నడిచిపోతా ఉంటే, లేకపోతే వాళ్ళు తిరుగులాడుతూ ఉంటే వాళ్ళు, అబ్బా వీళ్ళు దేవుని పరిచారకులని, దేవుని కోసం ప్రత్యేకించబడడానికి రెవరెంట్స్ అని వారిని అనుకుంటూ ఊరనా 10 మంది కనపడినప్పుడు వాళ్ళకి అందరూ వందనాలు చెప్పాలని సమాజ మందిరములకు వచ్చినప్పుడు ఎట్లుండాలన్నా నల్లరదు కూడా వాళ్ళు కూర్చునే స్థితిలో వారు లేరు. వారికి ఏముండాలి? వారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము, సింహాసనాన్ని వారికి ఏర్పాటు చేయాలి. ఆ 24 పెద్దలు ఏమంటున్నారయ్యా? ఆ సింహాసనాసీనుడైనటువంటి ఆ తండ్రిని చూసినటువంటి ఆ 24 పెద్దలు ఏమంటున్నారంటే, అయ్యా మేము ఇచ్చినటువంటి ఈ కిరీటాలు, ఈ సువర్ణ కిరీటాలు ధరించడానికి యోగ్యత మా జీవితాలకు లేదయ్యా అని వాళ్ళు చెప్తున్నారు. ఆయనను చూచినప్పుడు, ఆ సింహాసీనుడు ఆసీనుడైనటువంటి ఆ ప్రభువును వారు చూచినప్పుడు
ఈ కిరీటాలు పెట్టుకొని నీ ముందర నిలటానికి కూర్చోటానికి మాకు యోగ్యత లేదని వారు తమ కిరీటములను తీర్చి ఆ సింహాసనం మీద ఆ పారవేసి వారు సాష్టాంగ పడి ఆయనకు నమస్కారం చేస్తున్నారు. వీళ్ళేం చేస్తున్నారయ్యా? శాస్త్రుడు అగ్రపీఠములను ఇంకా విందులకు ఏదైనా ఒక ఫంక్షన్ జరుగుతున్నప్పుడు వారికి ఏం చేయాలి మనం? కాబట్టి ఈయన్ని ఎవరిని ప్రకటన చేయలేకపోతున్నారు? ఫిలిప్పీ పత్రిక చూడండి. ఫిలిప్ ఏమంటున్నాడు? ఫిలిప్పీకి రాసిన పత్రిక 2వ అధ్యాయం ఆయన చదవే 2వ అధ్యాయం 5వ వచనం చూడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపములో కలిగి ఆయన ఊరమ్మ ఆయన దేవుని స్వరూపము కలిగినటువంటి వాడు ఆయన. ఇంకా దేవునితో సమానముగా ఆయన ఎలా ఉండేవాడంట? దేవునితో సమానంగా ఉండేవాడు ఆయన. ఇంకా సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిత్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడ్డాడే కానీ ఆయన ఎవరమ్మా? ఆయన ప్రభు. ఈ శాస్త్రులు సద్దుకయ్యులు ఏమంటున్నారు? ఆయన ప్రభువుగా ప్రకటన చేయలేదు. అందుకనే చాలా ఆ కాలంలో ఆయన శరీరధారిగా నడిచి వెళ్తున్నప్పుడు స్వస్థతల కోసము, మహత్కార్యాలు చూడటం కోసము, అర్థమవుతుందా, వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలు తీర్చుకోవటానికి కోసము ఆయన దగ్గరకు గుంపులుగా కూడి వస్తున్నారే కానీ ఆయన దేవుని కుమారుడని, ఆయన మన కొరకు పాప విమోచకుడిగా వచ్చాడని ఆయన దగ్గరికి ఎవరు కూడా రావట్లేదండి. ఆయన యెరూషలేముకు వచ్చినాడు ఒక దినాన. యెరూషలేముకు వచ్చినప్పుడు కూడా అక్కడికి వచ్చినటువంటి ప్రజలు, శాస్త్రులు అందరూ కలిసి ఆయన ఏమనుకుంటుంటే, ఇదిగో దావీదు కుమారుడు వచ్చుతున్నాడు, ఆయనకి జయము 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 అని అంటారు. ఏమని చెప్పలేకపోతున్నారు? ఈయన దేవుడని, ప్రభు అని ఆయనను ఎక్కడ కూడా వాళ్ళు గమనించలేకపోతారు. కానీ దావీదైతే ఆత్మపూర్ణుడిగా నా ప్రభు ఆయన అంటున్నాడు. నీవు నేను ఆయనను ఎలాగా ఇంకా మనము అంగీకరించి ఉన్నాం. ఆయన మన రక్షకుడని, మన ప్రభు అని, మన విమోచకుడని, మన ప్రాణనాథుడని మనము గుర్తిరిగినామా లేదా మనము పరిశీలన చేసుకోవాలి. ఇంకా మార్కు రాసిన సువార్తలో కూడా మార్కు ఏమంటున్నాడు చూడండి. మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయం 35వ వచనం చదవయ్యా. ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుచుండగా క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి? దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ఎవరు ఉంటారండి? పరిసయ్యులు, సద్దుకయ్యులు, తర్వాత సమాజ మందిరపు అధికారి, మళ్ళీ సమాజం అంతా కూడా అందరూ ఉంటారు అక్కడ. ఆయన బోధిస్తూ ఉన్నాడు దేవాలయంలో వచ్చేది. అప్పుడు ఏమంటున్నారు చెప్పండి? క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారు ఏమి? ఎవరు చెప్తున్నారమ్మా ఈ మాట? శాస్త్రులు చెప్తూ ఉన్నారు, సద్దుకయ్యులు చెప్తూ ఉన్నారు. కానీ చదవయ్యా. నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు కూర్చుండమని ప్రభువుతో చెప్పాను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పాను. 37 చదువు. దావీదు ఆయనను ప్రభువుని చెప్పుచున్నాడే, ఆయన ఎలాగో అతని కుమారుడగునని అడిగాను. సామాన్య జనులు ఆయన మాటలు, సామాన్య జనులేమో ఆ మాటలు ఎలా వింటున్నారంట? సంతోషంగా వింటున్నారు. కొరవాళ్ళు
కోపం. అమ్మా ఇప్పుడు ఆయన మందిరంలో చేరండి. ఇప్పుడు చాలా మంది ఉండొచ్చు. ఇప్పుడు ప్రత్యేకించి అందరూ ఉంటారు అక్కడ. ఎవరు సంతోషిస్తున్నారు? సామాన్యులు. పరవాళ్ళు చెప్పాలి, మీరు గమ్ముకుంటే. ఆయన బోధ చేస్తుంటే ఎవరు కూడా ఇష్టమే లేదు, సంతోషం ఎవరికి లేదు. ఎవరికి? ఈ సామాన్య జనులకు మాత్రమే. అందుకని ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ దీనులైన వారు ధనులు, దుఃఖపడేవారు ధనులు, వారు ఓదార్చబడుదురు, నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధనులు. ఎవరు సంతోషపడుతున్నారంటే సామాన్య జనులు సంతోషపడుతున్నారు. కానీ కొరవాళ్ళు, ప్రత్యేకించబడినటువంటి వారు ఎవరైనా అక్కడ సంతోషపడినట్లు వ్రాయబడలేదు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనము ఈ ప్రభువుని ప్రభువుగా అంగీకరిస్తున్నామా లేదా? ఆయనను ఘనపరచవలసినటువంటి రీతిలో, ఆయనను మహిమపరచవలసినటువంటి రీతిలో ఆయనను మనము మహిమపరుస్తున్నామా లేదా? ఆయన ఆరాధిస్తున్నటువంటి మనము ఆయనకు ప్రీతికరమైనటువంటి ఆరాధన, ఆయన ఇష్టపడినటువంటి ఆరాధన, యథార్థంగా ఆయనను ఆరాధిస్తున్నామా లేదా? మనల్ని మనము జ్ఞాపకం చేసుకొని ఆ ప్రభువుని ఘనపరచవలసినటువంటి రీతిలో, ఆ ప్రభువుని మహిమపరచవలసినటువంటి రీతిలో, ఆ ప్రభువుని ప్రకటించవలసిన రీతిలో అర్థమవుతుందమ్మా. ఆయన ఏదైతే ఆయన గురించి ప్రకటన చేయమన్నాడో అది ప్రకటన చేయట్లేదండి. ఈ దినాన డిబేట్లు ఎందుకు వస్తున్నాయి, మన క్రైస్తవుల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయని మనం ఆలోచిస్తే, ఆయన ఏది చెప్పాడో అది ఎవరు ప్రకటించట్లే. ఏమని చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ. ఏమి ప్రకటించాలనేది మనము కొరింథీ పత్రికలో మనం చూస్తే, ఆయన ఆరాధిస్తున్న మనము ఆయన మరణాన్ని ప్రచురించమన్నాడు. ఏమ్మా? ఆయన మరణాన్ని ప్రచురించమన్నాడు. ఆయన తిరిగి లేచిన దాన్ని ప్రచురించాలి మనం. కానీ మనమే ప్రచురిస్తున్నాం. లోకములో ఏందేందో చెప్తూ ఉన్నాం. వెళ్ళి సువార్తకి వెళ్ళి సువార్త చెప్పవలసిన రీతిగా మనం చెప్పట్లేదు. రాత్రి మనం ఇద్దరు సహోదరులు 5 నిమిషాలు 10 నిమిషాల లోపలే ఏం మాట్లాడారు? ఎంత సింపుల్గా చెప్పారు. లోకంలో ఉన్నదంతా మనకి అవసరం లేదమ్మా. ఆ ప్రభువుని మనం ప్రకటించే వారముగా ఉండాలి. ఆయన గొప్పతనాన్ని మనం ప్రకటించే వారం ఉండాలి. ఆయన భూలోకానికి వచ్చినటువంటి ఉద్దేశాన్ని మనం ప్రకటించే వారముగా ఉండాలి, ప్రచురించే వారముగా ఉండాలి తప్ప ఆ ప్రకటన ద్వారా మనము లేనిపోని గొడవలకి దారి తీసే విధంగా మనము ఆయన్ను ప్రకటించే వారముగా ఉండకూడదు. ఆయనను ప్రభు అని మనం ప్రకటన చేయాలి. ఆయన మన విమోచకుడని మనకు ప్రకటన చేయాలి. సర్వలోకానికి పాప పరిహారకుడని, పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చినని ప్రకటన చేసే వారం ఉండాలి. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చిన మనుష్య కుమారుడని, ఆయన ప్రభు అని ఆయన మనము ప్రకటన చేయవలసినటువంటి వారం. అంతే తప్ప మనకి అనుకూలమైనటువంటి సువార్త మనము చేయటానికి ఏమాత్రం కూడా వీలు లేదమ్మ. ఆయన మనందరి పాపముల కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. మన నిమిత్తమై ఆ హింసను, బాధను ఆయన భరించినాడు. మనకు రావాల్సిన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. మన నిమిత్తమై ఆ యొక్క శ్రమంతటిని ఆయన ఓర్చి సహించినాడు. ఆ యెరూషలేములో ఆయనను ఈడ్చుకొని పోయి గొల్గొతా కొండ దగ్గరికి వెళ్ళి ఆయనని సిలువ వేస్తూ ఉంటే చాలా మంది ఆయన్ని గురించి వేడుస్తూ ఉంటే ఆ ప్రభు ఏం చెప్పాడు? నా గురించి, మిమ్మల్ని గురించి, మీ పిల్లల గురించి ఏది ప్రభు చెప్తున్నాడో దానిని మనము ప్రకటించే వారముగా ఉండాలి, కానీ ప్రచురించే ఉండగా ఉండాలి. కానీ మనకి అనువైనది, మనము ఆశించినట్టుగా మనకి గొప్ప మేలులు వచ్చేలాగా ఆయన ప్రకటన చేయడానికి ఏమాత్రం కూడా వీళ్ళు లేదని మనము గ్రహించి ప్రభువుని మనము ఆయన మన నాదుడని, మన ప్రభు అని, ఆయన పాప విమోచకుడని ఆయన ప్రకటించి ప్రచురించి ఆయన నామమును గొప్ప చేద్దాం. దేవుడు ఈ మాటలను మన కొరకై దీవించి ఉండాలి. ప్రభునందు ప్రియులారా, గౌరవ సహోదరులు,
మన మధ్యలో దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభు వీలు కలుగజేసినందుకు ప్రత్యేకంగా వేనకు వందనాలు తెలియజేస్తున్నాను సంఘపక్షంగా. మరి ఒక సవాలు దేవుని గ్రంథంలో, ఆ సవాలును ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. ప్రభువే అడుగుతున్నాడు ప్రశ్న. దావీదు ఇట్లా అంటున్నాడు కదా, ప్రభు నా ప్రభుతో చెప్పానని. మరి దావీదు ప్రభు అనేటప్పుడు ఆయనకు కుమారుడు ఈయన ఎట్లా అవుతాడు అని ఒక ప్రశ్న. ఎందుకు శాస్త్రులు ఇట్లా చెప్తున్నారు, దావీదు కుమారుడు దావీదు కుమారుడు అని? చాలా మంది దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోకుండా ఊరికే చెప్పుకుంటుంటారు, ఆయన దావీదు కుమారుడు దావీదు కుమారుడు అని. ఊరికే చెప్పుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు. చాలా మంది చెప్పుకుంటుంటారు, ఆయన చనిపోయి తిరిగి లేచినాడని. ప్రయోజనం లేదు. అది హృదయానికి అన్వయించుకుంటేనే ప్రయోజనం. వాళ్ళకు తెలియకుండానే ప్రకటిస్తాను, తెలియకుండానే చెప్తాను అదేమని దావీదు కుమారుడు దావీదు కుమారుడు. ఏం తెలియదు వాళ్ళకు? అసలు వాస్తవమేమి లేఖనమేమి అనేది వాళ్ళకు తెలియదు. మనం కూడా చాలాసార్లు వాక్యాన్ని వింటూ ఉంటాం. ఆ వాక్యము మనము తెలియకోకుండానే మనం వెళ్తూ ఉన్నాం. తెలియకోకుండానే చాలా మంది క్రైస్తవులు ఆ మందిరాలకు వెళ్తూ ఉంటారు. వాక్యం ఏం చెప్తుందో వాళ్ళకి అర్థం కావటం లేదు. వాక్యాన్ని వారు అన్వయించుకోవటం లేదు. ఊరికే బాడీతో మందిరానికి వస్తున్నారు, అదొక వెళ్ళిపోతున్నారు. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ఈ సందర్భం ఎప్పుడు చెప్పబడిందంటే, ఒక సందర్భంలో పొదను గూర్చినటువంటి భాగంలో ప్రభు ఈ మాటలు చెప్తున్నాడు. ఆయన నేను అబ్రహాం దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి. వారి నోరు మూయబడిపోయింది. ఎందుకంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నేను వారి దేవుడును అంటున్నాడు. అంటే దీని అర్థం ఏమిటంటే, వాళ్ళ దేవుడునై ఉంటిని అంటంలే. ఏమంటున్నాడు? ఉంటిని అంటే అర్థమేమి? ఇప్పుడు లేను అని అర్థం. అప్పుడు దేవుడై ఉంటిని అంటే అర్థమేమి? ఇప్పుడు లేను అని అర్థం. అందుకనే ఆయన ఏమంటున్నాడు, నేను అబ్రహాం దేవుడు. ఎంత జనరేషన్కు? మోసే జనరేషన్ ఎప్పుడు, అబ్రహాం జనరేషన్ ఎప్పుడు? ఆ టయానికి నేను అబ్రహాం దేవుడినై ఉంటిని కాదు. ఏమండి? అబ్రహాం దేవుడు ఇప్పటికే జీవిస్తున్నాను నేను అంటే అర్థమేమి? వాళ్ళందరూ ఎవరు? జీవించే ఉన్నవారే కదా. ఈ మాటకు పునరుద్ధానం లేదు అని వాదించేటువంటి సద్దూకయ్యులు నోరు మూసుకున్నారు. వాళ్ళు నోరు మూసుకున్నారు. తర్వాత శాస్త్రులు వచ్చినారు, వాళ్ళు బోధకులు, వాళ్ళు బోధిస్తా అన్నారు ఆయన దావీదు కుమారుడు, ఆయన దావీదు కుమారుడు అని. కానీ వాళ్ళకేం తెలియదు, మనుష్య రీతిగా ఆ లైన్లో ఆ వరుసలో రావాలి కాబట్టి పాపుల రక్షకుడిగా దావీదు సరళిలో ఆయన ఈ లోకంలో పుట్టి దావీదు కుమారుడుగా ఎంచబడ్డాడు. ఆయన ఎవరు? జగతికి పునాది వేయబడక మునిపే ఉన్నటువంటి వాడు. ఆయన క్రీస్తు. అది గమనించకోకుండా ఈయన దావీదు కుమారుడు ఏదో 2000 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి వాడు కాదు. ఆయన ఉన్నటువంటి వాడు. ఆయన ఎవరు? ఉన్నటువంటి వాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది అంటే టైం తెలీదు, ఆయన ఉన్నాడు. కనుక ప్రభునందు పిల్లరా, ఈ ఉదయకాలం మన సహోదరులు చెప్పినటువంటి అంశాన్ని జ్ఞాపకం చేసుకొని నీ జీవితంలో ఆయన, మన జీవితంలో ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ప్రభు అయి ఉన్నాడా? ఆయన ప్రభు అయి ఉన్నాడా? మన హృదయ ప్రభు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం ఉంది, మనకు రాష్ట్ర ప్రభుత్వం ఉంది, దేశంలో ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వానికి మనం లోబడాలా లేదా? మరి ఈ ప్రభువుకు మనం లోబడుతున్నాం, పరలోక ప్రభువుకు లోబడుతున్నామా? ఆ వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకుంటున్నామా? చెప్పండి. ఆ ప్రభుత్వానికి లోబడుకోకుండా ఊరికే దేవునికి దావీదు కుమారుడు చెప్పినంత మాత్రాన ఏ ప్రయోజనము? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, అంటే అయా నా జీవితంలో
ఆయన ఆయన వాక్యానుసారంగా తప్ప వేరేదిగా నేను జీవించలేను. ఇది ప్రభుత్వము అంటే. ఆయన నా ప్రభువు అంటే ఇది అర్థం. ఇప్పుడు స్త్రీలు నా భర్త అంటే అర్థం ఏంటి? ఆయనకు నేను సంపూర్ణంగా లోబడుతున్నాను అని అర్థం. అర్థమైందా? అదేలాగున మన ప్రభువుకు మనము పూర్తిగా సరెండర్ అయినటువంటి వాళ్ళగా ఉంటే ప్రభువు అన్న మాటకు అర్థం తెలుస్తుంది. సరెండర్ కాకోకుండా మనము శాస్త్రుల వలె ప్రశ్నలు వేసే సద్దుకాయలు చూడండి, వాళ్ళు పునరుద్ధానమే లేదంటారు. లేదని వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చే ఉన్నారు. ఆ 7 మందికి ఒక ఆమె పెళ్లి చేసుకుని అందరు చచ్చిపోయినారు, ఈమె చచ్చిపోయింది, ఈమె పునరుద్ధానంలో ఎవరికి భార్యగా ఉంటుంది, ఆడ మళ్ళా పెళ్లిళ్ళు, పిల్లలు పుట్టడము, పరలోకాన్ని వాళ్ళ పిల్లలతో నింపడం జరగదండి. దేవదూతలు లెక్క, వాళ్ళు కొత్తగా పుట్టుకోరోళ్ళు. ఎంతమంది ప్రారంభంలో దేవుడు ఎంతమందిని సృష్టించినాడో అంతే లెక్క. ఉదాహరణకు 200 మంది అనుకో, ఇప్పటికి ఎంతమంది ఉన్నారు? 200 మందే. అది ఒక లెక్క. ఆడపోయి మళ్ళా ఆడ పిల్లలు కానీ పరలోకంలో అదంతా కాదండి. కనుక ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ప్రభువును అంగీకరిస్తే మనము పరలోకంలో దేవుని కుమారులుగా ఉంటాం. ఈ ఒక లెక్కను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఇక్కడ. ఆ ఒక లెక్క కొరకే ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచి ఆయన ప్రభు. ఎందుకంటే దావీదు ఆయనను ప్రభు అని ఎందుకు పిలుస్తున్నాడంటే, దావీదు ఆయనను ఎందుకు ప్రభు అని పిలుస్తున్నాడంటే, దావీదు కూడా ఏం ఒప్పుకుంటున్నాడు? నేను పాపిని. దావీదు ఏం ఒప్పుకుంటున్నాడు? నేను పాపిని. కాబట్టి ఆయనను ప్రభు అని ఒప్పుకుంటున్నాడు. వీళ్ళు ఏమంటున్నారంటే దావీదు కుమారుడు అంటున్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే దావీదు పాపి కాదని అర్థం. దావీదు ఏమంటున్నాడు? నేను నా తల్లి గర్భంలోనే పాపంలో పుట్టాను. కాబట్టి ప్రభునందు పిల్లరా, సువార్తను నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును. ఇది ఆయన ఆజ్ఞ. ఈ ప్రభుత్వానికి లోబడకుండా మనం ఎంతకాలం ప్రభు మాటికి ఆయన మహోన్నతమైన ప్రేమ చూడండి. ఇంకా అబద్ధాలు ఆడుతున్నాం. కొంతమంది వాక్యాన్ని వింటూ అబద్ధం ఆడటం కూడా అక్రమమే కదా, ప్రభుత్వానికి లోబడకపోవడమే కదా. మోసం చేయడం, క్రైస్తవులుగా ఉంటూ అన్యాయం చేయడం ప్రభుత్వానికి లోబడకపోవడమే కదా. క్రైస్తవులుగా ఉంటూ చాడీలు చెప్పడం ప్రభుత్వానికి లోబడకపోవడమే కదా. ఆయన ప్రభుత్వానికి లోబడితే సమాధానం అండి. కాబట్టి ప్రభునందు పిల్లరా, ఈ మాటలు మనం సువార్త జ్ఞాపకం చేసుకొని, ఈరోజు తెలియక వాక్యము తెలియకుండా మీరు వెళ్ళకండి, ఆయనకు లోబడండి. ప్రభువా, ఈరోజు నేను నీకు సమర్పణ చేసుకుంటున్నాను. నీవు నా జీవితంలో ఏది అనుగ్రహిస్తే అదేనైనా నాకు. ఎట్లా హబ్బాకూకు వల్లే. హబ్బాకూకు ఏమంటున్నాడు? ఫస్ట్ మాట్లాడినాడు హబ్బాకు కూడా. ఏమని మాట్లాడినాడు? ప్రభువా, వాళ్ళు చూడు ఎంత బాగా వదిలుతున్నారో, ఏంది వస్తానంటున్నాడో, ఎక్కడ రాలే, ఏంది ఇదంతా. ప్రభు ఆయన రాకడ గురించి మాట్లాడినప్పుడు హబ్బాకూకు ఏమంటున్నాడంటే, అమ్మా ఇంత సత్యం ఉందే అని చెప్పేసి, నా శాలలో పశువులు లేకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, నా శరీరం కుళ్ళి కృషించిపోయినా, ఏమండి, నా రక్షణకర్త అయిన యెహోవా యందు నేను ఆనందిస్తాను. నీకు ఆయన రక్షణకర్తగా ఉంటే ఆనందం ఉంటుంది, లేకుంటే ఉండదు. ఈ మాటలు మనం ఇప్పుడు వింటూ ఉన్నాం. ఈ మాటలు ఎంత వాల్యూ అంటే, ఈ మాటలే మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేసేది. ఎక్కడికి? పరలోకం. విని విడిచిపెట్టకండి. వాళ్ళు వింటా ఉన్నారు దావీదు కుమారుడు అని. వాళ్ళ జీవితకాలం ఎల్లా దావీదు కుమారుడుగానే చెప్పుకుంటున్నారు. దేవునికి లోబడిన వాళ్ళు కాదు. ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచి నిత్య నాశనం నుండి మనల్ని రక్షించినాడు. ఇది జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి మనం లోపడు. అబ్రహాం సరెండర్ అయిపోయినాడు. అబ్రహాంను దేవుడు పిలిచినప్పుడు ఏ రుజువులు లేవు, ఏ అద్భుతాలు లేవు, ఏ కార్యాలు లేవు. నువ్వు ఇక్కడి నుంచి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు రావాలి అని అంటేనే ఆయన విగ్రహాలను విడిచిపెట్టి అబ్రహాము
యూతలకి వచ్చే. మనకెన్నో రుజువులు ఉన్నాయి. అబ్రహాముకు ఏ రుజువులు లేవు, ప్రభు మాటకు లోబడినాడు. మనకు ఎన్నో రుజువులు ఉన్నాయి. మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, ఇది సత్యము అని మనకు తెలియజేస్తున్నాడు. మనం ఆయన మాటకు లోబడదాం. అబ్రహాము వలె మనం కూడా దేవుని యందు మనం ఉండబోతున్నాం. దేవుడు ఈ మాటలు మనందరి కొరకై దీవించును గాక. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యాన్ని మంచి శ్రేష్టమైన, ఆయనకు సమయం లేదని నేను భావిస్తా ఉన్నాను. కొంత సమయం ఉంటే బాగుండేది. మరి గడిపోయినాడు మన నారాయణ స్వామి. ప్రార్థన చేద్దాం. ఎక్కడ పోయిన నారాయణ స్వామి? ప్రార్థన సర్లేంగా నేనే చేస్తా, నువ్వు వినలే ఏం లేదు. జీవాధిపతి అయిన మా ప్రభువా, నాయన ఇంతవరకు నాయన వాక్యం అందించిన మీ దాసుని బట్టి స్తోత్రాలు. చేరి వచ్చిన సంఘమును బట్టి కూడా మీకు స్తోత్రములు నాయన. సంఘంలో వారి వారి హృదయాలలో, మా హృదయాలలో ప్రభువుగా ఉండటానికి మీరు మాకు బోధించినందుకై మీకు స్తోత్రాలు. బోధగానే కాకుండా నిజంగా ఉండలాగున సహాయం చేయండి. సంఘమంతటికీ దీవెనకరంగా మీరు మార్చండి, సహాయం చేయమని ఈ వారమంతా మీ నడిపింపును మాకు అనుగ్రహించమని మా ప్రభువు, రక్షకుడు, విమోచకుడు, మా కొరకు రానయ్యున్న మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.